హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు టైము నైట్ 8:25 అయింది. ఇక బయటకైతే వెళ్ళేసి వచ్చాము. మా నాన్న ఆఫ్టర్నూనే డ్యూటీ నుంచి వచ్చారు. కళ్ళమ్మట నీళ్ళు గారుతున్నాయి, కొంచెం హెడేక్గా ఉందంటే ఆఫ్టర్నూన్ 3కో 3:30కో వచ్చారండి. మంచి ఎండలో వచ్చారు. ఇంకా తను వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా 6:30 వరకు పడుకున్నారు. ఇంక నేనైతే డిస్టర్బ్ చేయలేదు. సరే ఇంక ఇంట్లో ఎట్లాగో ఫ్రూట్స్ లేవు, ఇంకా ఈవినింగ్ వెళ్ళి తీసుకొద్దామంటే తను లేచిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయ్యి బయటకెళ్ళి ఫ్రూట్స్, నిమ్మకాయలు అవైతే తీసుకొచ్చాము. నిమ్మకాయలు అయితే కేజీ 50 రూపీస్ అంటే తీసుకున్నానండి. చాలా బెస్ట్ ప్రైస్ అనేసి ఇంకా తీసుకున్నాను. ఇంటి ముందర కానీ మార్కెట్లో కానీ 20కి చిన్న చిన్న కాయలు 4 ఇస్తున్నారండి. ఒకళ్ళైతే 3 ఇస్తున్నారు. ఇంకా 50కి కేజీ నిమ్మకాయలు అంటే బెస్ట్ ప్రైస్ అని తీసుకున్నాను. ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఏం లేవు. మా చిన్న ఫ్రూట్స్ సలాడ్ చేయమంటే ఇంకా 5 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. కొంచెం ఈపీ అని, రవ్వ అని, అవి కొంచెం కిరాణా సరుకులు కూడా తీసుకొచ్చాను. ఇంకా కుకింగ్ అయితే ఏం చేయలేదండి. నైట్ డిన్నర్లోకి అయితే బిర్యానీ ఆర్డర్ చేస్తా అని చెప్పారు. మా చిన్ను రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా బయటికి కూడా ఏమీ వెళ్ళలేదండి. ఇంకా సరే ఈరోజు ఆర్డర్ చేసి తెప్పిస్తా అని చెప్పారు. ఇంకా క్లాక్లో సెల్ ఒకటి వీక్ అయిపోయింది, టైం కూడా పనిచేయట్లేదు. ఇంకా క్లాక్ సెల్ అయితే ఓల్డ్ సెల్ అయితే తీసుకుని వెళ్ళి అదే సైజు సెల్ అయితే తీసుకొచ్చి ఇంకా క్లాక్లో అయితే వెయ్యాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కుకింగ్ సెక్షన్ ఏం లేదు కాబట్టి ఇంకా తెచ్చిన కిరాణం కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ సర్దుకోవాలి. మా నాన్నేమో సిస్టమ్ వర్క్ చేస్తున్నారు. ఈలోపు కాల్ వస్తే బయటికి వెళ్ళారు. అంటే స్విగ్గీలో ఆర్డర్ చేసి వెళ్ళారు. వస్తే రిసీవ్ చేసుకోమని చెప్పి వెళ్ళారు. ఇంకా ఈలోపు తను వెళ్ళగానే ఒక 5 ఆర్ 6 మినిట్స్కి స్విగ్గీ అతను వచ్చేసి పార్సల్ వచ్చిందని ఇచ్చేసి ఇంకా వెళ్ళాడు. మా చిన్ననే తీసుకుని ఇంకా టీపాయ్ మీద అయితే పెట్టాడు. మా చిన్ననేమో ఇంకా ఏదో మూవీ చూస్తున్నాడు. ఇంకా తన వర్క్లో తనే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కిచెన్లో కొంచెం అంటే సర్దయి ఉన్నాయి. ఇంకా అవన్నీ సర్దిన తర్వాత డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. మా నాన్నకి కాల్ చేస్తే ఎర్లీగా వస్తావా, లేట్ అవుతుందా అంటే కొంచెం లేట్ అవుతుంది, కొలీగ్ కూడా వస్తా అని చెప్పారు. ఇంకా లేట్ అవుతుంది, మీరు ఇద్దరు తినేసి మిగతా నాకు ఉంచేసామని చెప్పారు. ఇంకా నేనేమో ఇంకా అవి ఫ్రూట్స్ అవి తీసుకొచ్చా కదా, కిరాణం ఫ్రూట్స్ అవి తీసుకొచ్చా కదా, ఇంకా అది సర్దే వర్క్ అయితే ఉన్నది. ఇంకా ఈరోజుకి అంటే డిన్నర్ సెక్షన్ ఏం లేదు కాబట్టి కొంచెం గిన్నెలు కూడా తక్కువగా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ తిన్న గిన్నెలు అయితే ఈవినింగే క్లీన్ చేసి ఇంకా నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళాము. ఇంకా మా నాన్నకి కూడా ఇంకా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా తను స్నానం చేయలేదు. నిద్ర లేచిన తర్వాత తను కూడా స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా అందరం కలిసి బయటికి వెళ్ళిపోయాము. ఇంకా అవి సద్దలు ఉన్నాయి, అవి పట్టిద్దాం అనుకున్నాను కానీ ఇంకా గిర్నీ అయితే పనిచేయట్లేదని చెప్పేసరికి మళ్ళీ అవి తీసుకువెళ్ళిన సజ్జలు అయితే అట్లా తీసుకొచ్చాము. ఇంకా గిర్నీకి వెళ్ళాలంటే మా చిన్న పాత స్కూల్ ఉంది కదా, ఇంకా ఆ ఏరియాకి వెళ్ళాలన్నమాట. ఇంకా అంత దూరం అంటే మళ్ళీ ఇబ్బంది అనేసి ఇంకా వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సజ్జలు అయితే పట్టించాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా బిర్యానీ కూడా ఆర్డర్ వచ్చేసింది. మా చిన్న టీపాయ్ మీద పెట్టాడని చెప్పాను కదా, ఇంకా బిల్ వచ్చేసి 389 అయిందండి. ముగ్గురికి సరిపోతుంది బిర్యానీ. నెక్స్ట్ ఎప్పుడు కూడా మరి అంటే ఎందులో ఆర్డర్ చేస్తారో తెలియదు కానీ ఈ రెస్టారెంట్లో బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది. నేను ఎన్నిసార్లు బిర్యానీ తిన్నా కూడా మళ్ళీ నాకు తినాలనిపిస్తుంది అనమాట. నా బెస్ట్ ఫేవరెట్ ఫుడ్ అంటే వెజ్ బిర్యానీనే. ఎగ్ బిర్యానీ కూడా తింటానండి. నెక్స్ట్ ఇక్కడ మా నాని వాళ్ళ కొలీగ్ వస్తే ఇంకా మజ్జిగ అయితే చేసాము. నేను మా చిన్న ఇద్దరం కూడా డిన్నర్ చేసి ఇంకా బటర్ మిల్క్ అంటే 4 గ్లాసులు కలిపాను. 4 గ్లాసులు కలిపేసి మా నాన్నకి వాళ్ళ ఫ్రెండ్కి ఇంకా నేను మా చిన్న నలుగురం కూడా తాగేసి ఇంకా షింక్లో అయితే వేశాను. ఇంకా రేపు ఫ్రైడే రోజు మినపవడలు చేద్దామనేసి మినపగుండ్లు అయితే ఇంకా టిన్లో ఉంటే అవి తీసి బౌల్ అయితే పోసాను. ఇంకా మేము తిన్న తర్వాత మిగిలిన బిర్యానీ దాని మీద నెట్ బాస్కెట్ పెట్టేసి ఇంకా అక్కడ పెట్టేశాను. ఎందుకంటే మూత పెడితే మళ్ళీ వేడి మీద స్మెల్ వస్తుందని నెట్ బాస్కెట్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ గిన్నెలన్నీ కూడా ఇంకా మిగతా గిన్నెలు, ప్లేట్లు, మేము తిన్న ప్లేట్లు అవన్నీ కూడా షింక్లో వేసాను. అవి క్లీన్ చేయాలి. మా నాన్న డిన్నర్ చేసిన తర్వాత ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేస్తాను. మినపవడల కోసం అయితే 2 కప్పులు మినపగుండ్లు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మా నాన్నయ్యను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా సిస్టమ్ రూమ్లో ఏదో వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా తనని అంటే డైరెక్ట్గా ఏం వీడియో షూట్ చేయలేదండి. ఒకరికి ఇబ్బంది పెట్టి వీడియో షూట్ చేయడం కూడా మంచిది కాదు. ఇంకా అందుకని వీడియో షూట్ అయితే ఏం చేయలేదు, దూరం నుండే చేశాను. నెక్స్ట్ రేపు మినపగుండలు చేయాలి కదా, ఇంకా క్యాన్లో ఆయిల్ అయితే అయిపోయింది. ఇక నేను ఎక్స్ట్రా కిరాణం సరుకులు అన్నీ కూడా టిన్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను కదా, ఇంకా టిన్లో ఆయిల్ ప్యాకెట్ ఉంటే తీసి ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేసి క్యాన్లో అయితే పోస్తున్నాను. మళ్ళీ రేపు అంతా హడావిడిగా అవుతుంది. ముందు రోజే మనం అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే కుకింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇక క్యాన్లో అయితే పోస్తున్నాను. క్యాన్లో ఆయిల్ పోసిన తర్వాత ఇంకా కొంచెం దాన్ని అయితే ఇట్లా తిరిగేసి క్యాన్లో పెట్టేశాను. ఇంకా అంటే ఏమన్నా డ్రాప్స్ లాగా ఉంటే నూనె డ్రాప్ బై డ్రాప్ పడుతుంది కదా క్యాన్లో, అట్లా బౌలింగ్ చేసి క్యాన్ అయితే పక్కన పెట్టేశాను.
ఇంకా మా చిన్నునేమో తనకి ఇష్టమైన ప్రోగ్రామ్ అయితే చూస్తున్నాడు. ఇంకా సమ్మర్ కదా, ఈ 1 మంతే కదా చూసేది. ఇంకా తర్వాత మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయితే ఇంకా ఎవరు బిజీ వాళ్ళే, మన బిజీ మనకే ఉంటుంది. ఇంకా జెంట్స్ అంటే వాళ్ళ డ్యూటీలు వాళ్ళకే ఉంటాయి కదా. ఇంకా పిల్లలైతే స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. ఇంక ఇప్పుడే కదా వాళ్ళకి ఫ్రీడమ్. అందుకనే ఇంకా తన ఇష్టానికే టీవీ అయితే వదిలేసాను. ఎప్పుడో ఒకసారి నన్ను చూడమంటే చూస్తా అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్యాన్లో పోసి ఇంకా పక్కనైతే పెట్టేశాను. ఇంకా మా నాన్న డిన్నర్ చేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా తోమి నెట్ బాస్కెట్లో అయితే వేయాలి. కొంచెం నేను వీడియో ఎడిటింగ్ చేసుకునేది అయితే ఉన్నది. సరే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అట్లా కామెంట్ చేయండి. ఇది ఫ్రైడే రోజు, అంటే నిన్న మార్నింగ్ అయితే ఫుల్ బిజీ వర్క్ అనమాట. ఇంకా ఎంత బిజీగా ఉన్నా నేను ఓపికతో అయితే పనులు చేసుకుంటానండి. మనకి ఓపిక లేకపోతే ఇంట్లో పనులు చేసుకోలేము. మార్నింగ్ టిఫిన్ అయితే వడలు, ఇంకా పల్లీ చట్నీ చేశాను. ఇంకా లంచ్లోకి అయితే సాంబార్ చేశాను, అప్పడాలు, చిప్స్ వేయించాను. ఇంకా నెక్స్ట్ సాంబార్ అయితే చూపిస్తున్నాను. ఇంకా ఈరోజు గెస్ట్లు వస్తారని చెప్పారు. ఆ గెస్ట్లు వస్తారో రాలో తెలియదు కానీ కుకింగ్ అయితే చేశానండి. ఇంకా మా నాన్న అయితే కుక్కట్పల్లి వెళ్ళారు ట్రైనింగ్కి. ఇంకా పెరుగు కూడా తోడు పెట్టేశాను మార్నింగ్. అప్పడాలు అయితే ఇంకా నెట్ బాస్కెట్ పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా టైం అయితే ఈరోజు 12:30 వరకు కూడా పని కాలేదండి. ఇంకా 12:30 వరకు హడావుడిగా ఎంత టెన్షన్ పడుతూ వర్క్ అయితే చేశాను. మార్నింగ్ వడలు అయితే కొంచెం ఎక్కువగానే చేశాను, ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే రోజు కరెక్ట్గా చేస్తే మా నానేమో ఇంకా ఈవినింగ్ వరకు వచ్చే వరకు చేయమని చెప్పారు. ఎట్లాగో సాంబార్ కూడా చేశాను కదా, ఇంకా సాంబార్లోకి వడలు ఇట్లా నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇంకా వడలు అయితే ఎక్కువ చేశాను. ఇంకా అవి హాట్ బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేశాను. అది మా చిన్న లంచ్ బాక్స్ అనమాట. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి యూజ్ లేదు కదా, నేను ఇట్లా యూజ్ చేస్తున్నాను. అంటే ఈరోజే యూజ్ చేయడం. ఇంకా గిన్నెలన్నీ కూడా మొత్తం ఇంకా క్లీన్ చేసి నెట్ బాస్కెట్లో వేసాను. ఇంకా ఈరోజు ఏంటంటే మా చిన్ను ఎప్పటి నుంచో ఫ్రూట్ సలాడ్ చేయమంటున్నాడు కదా, ఇంకా కుకింగ్ చేసుకుంటూనే ఫ్రూట్ సలాడ్ కూడా రెడీ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. అంటే ఫ్రూట్ సలాడ్ కూలింగ్గా ఉంటేనే తినడానికి బాగుంటుంది. ఇంకా అందుకే కుకింగ్ చేసుకుంటూనే ఫ్రూట్ సలాడ్ కూడా చేసి ఇంకా మిల్క్ అన్ని కాబెట్టేసి అందులో కస్టర్డ్ పౌడర్ అన్నీ యాడ్ చేసి బాగా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పాలు చల్లారిన తర్వాత అప్పుడు నేను కట్ చేసిన వెజిటేబుల్స్ కాదండి, ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంకా పాలలో పోసి కొంచెం షుగర్ యాడ్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంకా పూజ కూడా అయిపోయింది, కరెక్ట్గా 1 అయిందండి. ఇంకా ఈరోజు నిన్న ఫ్రైడే, ఇంకా ఫ్రైడే రోజే ఫుల్ వర్క్ బిజీ అనమాట. గెస్ట్ వస్తా అని చెప్పారు, వస్తారో రారో నాకు తెలియదు. ఇంకా నేను మా నాన్నకి అయితే 1 కాగానే కాల్ చేశాను. కాల్ చేస్తే ఇంకా వస్తామో రామో 50% అని చెప్పారనమాట. మీరైతే తినేసేయండి, ఇంకా మేము వచ్చిన రైస్ ఉంది కదా అంటే ఉందనే చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫ్రూట్ సలాడ్లో నేను డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయలేదు. ఇంకా తినేటప్పుడు ఈవినింగ్ యాడ్ చేద్దాం అనుకున్నాను. సరే ఎందుకైనా మళ్ళీ గెస్ట్ వస్తే అంత హడావుడే అవుతుందనేసి ముందే డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పును కిస్మిసే వేసాను, బాదం పప్పు అయితే వేయలేదండి. అవి కొంచెం క్రష్ చేసి వేయాలి కదా, ఇంకా అందుకని వేయలేదు. ఇంకా అవి వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. ఇంకా గిన్నెలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా ఈరోజు వడలు, పల్లీ చట్నీ, నెక్స్ట్ సాంబారు, ఫ్రూట్ సలాడు, ఇంకా మస్తు గిన్నెలు పడ్డాయి. అవన్నీ కూడా క్లీన్ చేసుకొని నెట్ బాస్కెట్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ కూడా సర్దుకోవాలి. ఇంకా లంచ్ అయితే చేయలేదు. మా చిన్న అడిగితే ఒక 5 మినిట్స్ ఆగు మమ్మీ, ఇద్దరం కలిసి తిందాం అన్నాడు. ఇంకా తనకి కలిపియడమే కదా, ఇంకా అందుకని నేను కూడా ఆగాను. సరే ఈలోపు డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రూట్ సలాడ్ యాడ్ చేద్దామనేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చి వర్క్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఎండలు అయితే బాగా ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో గాలిదుమ్మలు కానీ వర్షాలు కానీ ఏమీ లేవు. ఒక 6 డేస్ నుంచి కూడా బాగా హీట్గానే ఉంది. మీరు ఈరోజు లంచ్లోకి, టిఫిన్లోకి ఇంకా ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కిచెన్లో అయితే వర్క్ కంప్లీట్ అయింది. జీడిపప్పులు అయితే చేత్తోనే ఇట్లా తుంపలు చేసి ఇంకా ఫ్రూట్ సలాడ్ అయితే మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత కొంచెం షుగర్ అయితే టేస్ట్ చూశానండి, స్వీట్గా ఉందా చప్పగా ఉందని చూస్తే చప్పగానే ఉంది. ఇంకా నేను కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను. మార్నింగ్ అయితే ఒక చిన్న స్పూనే వేసానండి, తర్వాత యాడ్ చేయొచ్చు అనేసి. ఇంకా టేస్ట్ చూసిన తర్వాత బాగా చప్పగా ఉన్నా కూడా తినలేం కదా, ఇంకా అందుకని కొంచెం షుగర్ అయితే యాడ్ చేసి బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఒకవేళ వచ్చినా కూడా అందరం కలిసి ఈవినింగ్ తాగొచ్చు అనేసి. నెక్స్ట్ మా నాని ఎక్కడికి వెళ్ళారు, ఏ పని మీద వెళ్ళారు అంటే 2 పనుల మీద అయితే వెళ్ళారు. ఒకటైతేనేమో మొన్న ఎగ్జామ్ పాస్ అయ్యాడు, ఇంకా సర్టిఫికెట్ కూడా
వస్తుందేమో అని చెప్పారనమాట. అది ఎప్పుడు వస్తుందో తెలీదు. చెప్పారు. ఇంకా దాని ట్రైనింగ్ కోసమని కుక్కట్పల్లి వెళ్ళారు. ఇంకొక పని మీద కూడా వెళ్ళారు. ఒకవేళ వాళ్ళు వస్తే కనుక వీడియో షూట్ చేద్దామని అనుకుంటున్నాను. అది వాళ్ళకి ఇష్టమైతేనే వీడియో షూట్ చేస్తాను. మళ్ళీ ఒకరిని బలవంతం చేసి వీడియో షూట్ చేయడం కూడా మనకి మంచిది కాదు. వాళ్ళు ఓకే అంటేనే వీడియో షూట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా లంచ్ టైం అయింది. మా నాన్నకి కాల్ చేస్తే మీరు తినేసామని చెప్తే ఇంకా నేనైతే లంచ్ అయితే స్టార్ట్ చేశాను. మా చిన్నుకి అయితే కలిపించేసాను. కలిపి స్పూన్ వేసిస్తే తను తింటున్నాడు టీవీ చూసుకుంటూ. నెక్స్ట్ నేను మార్నింగ్ అయితే వడలు ఒక 3 తిన్నానండి. నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయితే తినను. ఇంకా ఒకటి సాంబార్లోకి టేస్ట్ చేద్దామనేసి ఒక వడ అయితే వేసుకున్నాను. మా చిన్నుని అడిగితే ఇంకా తనకి వద్దని చెప్పాడనమాట. మార్నింగే ఎక్కువ తిన్నాను మమ్మీ, ఇంకా వద్దని చెప్తే ఇంకా తన ఇబ్బంది అయితే పెట్టలేదులేండి. ఇంకా నేను ఒక వడ అయితే వేసుకొని సాంబార్లో నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉందండి. ఇడ్లీ సాంబార్ కానీ వడ సాంబార్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నా లంచ్ కూడా ఓవర్. ఇంకా నేనైతే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి షింక్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా మిగతా ప్లేట్స్ అవన్నీ కూడా షింక్లో అయితే వేశాను. ఇంకా డస్ట్ ఉంటుంది కదా, తొక్కులు అవి ఉంటాయి కదా, అవి అయితే డస్ట్బిన్లో పెట్టేశాను. ఇంతకీ మీరు లంచ్ చేశారా? మీరు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. ఎంత పని ఉన్నా ఓపిక అయితే చేసుకుంటాను, చిరాకైతే పడను. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.